వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు మంటలు రేపుతున్నాయి. సీటు రాని వారు పార్టీకి రామ్ రామ్ చెప్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అదే బాట పట్టారు. సర్వేల ప్రకారం ఈసారి సీటు ఇవ్వలేమని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేయడంతో కాపు రామచంద్రారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. నమ్మించి గొంతు కోశారని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సర్వేల వంకతో తనకు సీటు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాపు రామచంద్రారెడ్డి. ఏది ఏవైనా ఈసారి తాను పోటీ చేసి తీరుతానన్నారు. తాను కళ్యాణదుర్గం నుంచి, తన భార్య రాయదుర్గం నుంచి పోటీ చేస్తున్నామన్నారు. అందుకు ఇతర పార్టీ నుంచి అవకాశాలు వస్తే వినియోగించుకుంటామని, లేదా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని స్పష్టం చేశారు ఆయన. ఉదయం 10 గంటల నుంచి క్యాంప్ ఆఫీసులో పడిగాపులు కాశామని, సీటు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ను కలిసే అవకాశం కూడా రాలేదన్నారు కాపు రామచంద్రారెడ్డి. సీఎంఓకు సెల్యూట్ చేసి వెళ్లిపోయారు ఆయన. అటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా సీట్లు ఇవ్వడం లేదని అధిష్టానం చెప్పేయడంతో వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వేల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ అధిష్టానం మొదటి విడతలో 11 మందిని, రెండో విడతలో 27 మందిని, అంటే ఇప్పటివరకు 2 విడతల్లో కలిపి 38 మందిని మార్చేసింది. ఇందులో మంత్రులు కూడా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్ నేతల నిరసనలు సైతం లెక్క చేయకుండా మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు 3వ లిస్టుపై కూడా కసరత్తు చేస్తున్నారు. 3వ విడత మార్పులు చేర్పులపై వైసీపీ అధిష్టానం వేగంగా కసరత్తు చేస్తోంది. సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన నేతలంతా ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇవాళ కొందరికి నో చెప్పేసింది అధిష్టానం. సెల్యూట్ కొడతా ఉన్నాను చాలు. 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 వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు మంటలు రేపుతున్నాయి. సీటు రాని వారు పార్టీకి రామ్ రామ్ చెప్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అదే బాట పట్టారు. సర్వేల ప్రకారం ఈసారి సీటు ఇవ్వలేమని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేయడంతో కాపు రామచంద్రారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. నమ్మించి గొంతు కోశారని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సెల్యూట్ కొడతా ఉన్నాను చాలు. సెల్యూట్ కొడతా ఉన్నాను చాలు. సెల్యూట్ కొడతా ఉన్నాను చాలు. సెల్యూట్ కొడతా ఉన్నాను చాలు. సెల్యూట్ కొడతా ఉన్నాను చాలు.